హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగింటి హరివిల్లు. ఓం శ్రీ మాత్రే నమః. ఆ అమ్మ ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకిక శ్రావణ మాసం రాబోతుంది. ఎన్నో రకాల పండుగలు, నోములు, వ్రతాలు, శుభకార్యాలకు ముఖ్యమైన మాసం శ్రావణ మాసం. మన ఆడవారందరూ ఎదురు చూసే మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో అందరూ కూడా చేసుకునే వ్రతం వరలక్ష్మి వ్రతం. వరాల జల్లు కురిపించే ఆ వరలక్ష్మి అమ్మవారిని ఆరాధించే రోజు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం. మరియు వరలక్ష్మి వ్రతం ఏ రోజు వస్తుంది, మరియు ఏ సమయాల్లో చేసుకోవాలి అని ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ మాసంలో ఉన్న విశిష్టత ఏంటి, ముఖ్యంగా వరలక్ష్మి వ్రతంలో పాటించవలసిన నియమాలు ఏంటి అని, ముఖ్యంగా మనకు ఇప్పుడు శ్రావణ మాసం ఆగస్టు 5 నుంచి మొదలయ్యి శ్రావణ శుద్ధ పాడ్యం నుంచి మొదలయ్యి సెప్టెంబర్ 3 అమావాస్యతో ఈ శ్రావణ మాసం ముగుస్తుంది. వరాల జల్లు కురిపించే ఆ వరలక్ష్మి అమ్మవారిని ఆరాధించటానికి, ఆ అమ్మవారిని మనకు నచ్చినట్లుగా, మనకు వచ్చినట్లుగా అమ్మవారిని రకరకాలుగా అలంకరించి ఆ తల్లిని మన ఇంట్లోనే కూర్చోబెట్టుకొని మనం ఎదురుగా కూర్చుని ఆ తల్లిని ఆరాధిస్తూ ఉంటాం. వ్రత కథ, తోరణాలు, ముత్తైదులకు తాంబూలాలు ఇచ్చుకోవటం, అలాగే మనం వెళ్ళి వాయినాలు తీసుకోవటం, ఇవన్నీ శ్రావణ మాసంలో అత్యంత శుభదాయకంగా మనం చేస్తూ ఉంటాం. అసలు వరలక్ష్మి వ్రతం అనేది ఎప్పుడు వచ్చింది అని మనం తెలుసుకుందాం. మనకి శ్రావణంలో శ్రావణ నక్షత్రం రోజు పౌర్ణమి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో కనుక ఉంటే ఆ మాసానికి శ్రావణ మాసం అని పేరు. శ్రవణ నక్షత్రం అంటే సాక్షాత్తు ఆ స్వామివారి జన్మ నక్షత్రం అన్నమాట. మరి అటువంటి స్వామివారి జన్మ నక్షత్రంతో ఏర్పడిన మాసం కాబట్టి ఈ శ్రావణ మాసం అంటే ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన మాసంగా చెప్పుకోవచ్చు. అటువంటి శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు మనం శ్రావణ వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటాం. అసలు శ్రావణ పౌర్ణమి ఎప్పుడు వచ్చిందంటే సోమవారం ఆగస్టు 19 మనకు శ్రావణ పౌర్ణమి వచ్చింది. ఆ ముందు వచ్చే శుక్రవారం రెండవ శుక్రవారం. ఆ రెండవ శుక్రవారం మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటాం. రెండవ శుక్రవారం ఆగస్టు 16 మనకు శ్రావణ శుక్రవారంగా కలిసి వచ్చింది. 16వ తేదీ శుక్రవారం గనక మనకి ఏమైనా అడ్డంకులు కానీ ఏర్పడితే కనుక మీరు మిగతా శుక్రవారాల్లో కూడా ఈ పూజను చేసుకోవచ్చు. ఒకసారి పూజా సమయాలు చూద్దాం. ఉదయం 4:20 నుంచి 8:02 వరకు, లేదా 9 గంటల 8 నిమిషాల నుంచి 10:20 వరకు, ఇక మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, సాయంత్రం 5:10 నుంచి 7:20 వరకు. అంటే పూజను మనం ఆ టైంలో మొదలుపెట్టి కంప్లీట్ అవటానికి కాస్త అటు ఇటు అవ్వచ్చు. ఎందుకంటే మనం అమ్మవారికి అలంకారం చేసుకోవాలి, ఎన్నో రకాల పిండి వంటలు చేస్తూ ఉంటాం. మరియు దేవుడి గదిని, మన ఇల్లు, వాకిళ్ళు, గడపలకు తోరణాలు కట్టుకుంటూ ఉంటాం. దేవుడి గదిని చక్కగా అలంకరించుకుంటూ ఉంటాం. దానికి టైం చాలా తీసుకుంటుంది. పూజ అయిన తర్వాత మాత్రమే ముత్తైదులకు వాయనం ఇచ్చుకోవాలి. ఈసారి శ్రావణ శుక్రవారానికి మరో విశిష్టత ఉందండోయ్. ఈసారి శ్రావణ శుక్రవారం పుత్రదా ఏకాదశి. పుత్రులకైనా, అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఎవరైనా ఆరోగ్యంగా పుట్టాలి అని చేసే వారందరూ కూడా ఈ శ్రావణ పుత్రదా ఏకాదశి పూజనైనా చేసుకోవచ్చు. చాలా మంచిది. 19వ తేదీ ఇక పౌర్ణమి రోజు రాఖీ పౌర్ణమి కూడా కలిసి వచ్చిందండి. ముందుగా మనం వాయనం ఎవరికి ఇవ్వాలి అంటే ఆ అమ్మవారికి వాయనం ఇచ్చుకోవాలి మనం. ఆ తరువాత మాత్రమే మనం ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. మరియు తాంబూలాలు ఎప్పుడు ఇవ్వాలి, ఆ రోజు అందరూ పూజ చేసుకుంటాం. ఉదయం అయితే అందరూ బిజీగా ఉంటాం. అలాగే ఉదయం పూజ అంతా అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా దీపం, ధూపం, పండు తాంబూలం పెట్టుకొని సాయంత్రం అయినా తాంబూలాలు ఇచ్చుకోవచ్చండి. ముందుగా మన ఇంట్లో కనుక అమ్మ కానీ అత్త కానీ ఉంటే కనుక ముందు వాళ్ళకి ఇచ్చిన తర్వాత మాత్రమే బయట వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుకుంటాం చాలా మంచిది. ఇదండి ఈరోజు మన వీడియో.
మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.